హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. టీటీడీ శ్రీవారి భక్తులకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ రూమ్ కాస్ట్ ఇదంతా కూడా చాలా వరకు తగ్గించినట్టు తెలుస్తుంది. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు అక్కడ రూమ్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గించినట్టు తెలుస్తుంది, ఏంటి సార్? అంటే టీటీడీ అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా జిఎస్టీ ఏదైతే తగ్గిందో హోటల్ రూమ్ రెంట్స్ కానీ లేదంటే అదే వసతి గృహాలకు సంబంధించి వెహికల్స్ అన్నీ తగ్గాయి కదా. సో నిన్న ఇప్పుడు న్యూస్లో కూడా చేశారు, మారుతి వాడికి సంబంధించిన ఒక కొత్త కార్ ఏదో విర్కాట్ ఏదో సంథింగ్ వచ్చింది. అది ఒక్క రోజులోనే దసరా రోజు దేశవ్యాప్తంగా 30,000 వెహికల్స్ అమ్ముడుపోయాయంట ఒక్క రోజులో. అంటే జిఎస్టీ తగ్గడం, స్లాబ్ కూడా బాగా తగ్గించేశారు. 28 కాస్త 18 చేసేసారు, 18 12 చేశారు, 12 5 చేశారు, కొన్ని 6 చేశారు, కొన్ని 0 చేసేసారు. సో ఇట్లాగా రకరకాలుగా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వసతి గృహాలకు కూడా జిఎస్టీ తగ్గడం వల్ల భక్తుల మీద భారం తగ్గుతుందిగా. ఇప్పుడు 300 మీద మన జిఎస్టీ 12% 5% రకరకాలుగా ఉంటుంది కదా. సో అట్లా తగ్గడం వల్ల భక్తుల మీద భారం తగ్గుతుంది అనే కాన్సెప్ట్లో ఇప్పుడు టీటీడీ నడుస్తుంది. మరోవైపు రీసెంట్గా ఆయన ఎవరు, అనిల్ సింఘాల్ గారు వచ్చిన తర్వాత చాలా మాడిఫికేషన్స్ నడుస్తున్నాయి. బ్రహ్మోత్సవాలకి రోజువారీ యావరేజ్గా 4 నుంచి 5 లక్షలు జనాభా వచ్చారు ఈ 9 రోజులు నవరాత్రులు. ఒకవైపు దేవి నవరాత్రులు, మరోవైపు వార్షిక బ్రహ్మోత్సవాలు. ఒక్క గరుడ సేవ రోజు మాత్రం 5 లక్షల పైచిలకు 6 లక్షల దగ్గర 6 లక్షల వరకు జనాభా వచ్చారు. అంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఎలాగ అందరు దర్శనం చేసుకుని ఎలా వెళ్ళగలిగారు? ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పారు, నేను 300కి వెళ్ళానండి, సరిగ్గా గరుడు సేవ రోజే, ఎన్ని గంటలు పడుతుందో అనుకున్నాను. జనరల్గా 300కి అయితే హార్డ్లీ 3-4 అవర్స్ అవుతుంది. గరుడు సేవ మాడవీధుల్లో స్వామివారిని తిప్పుతారు కాబట్టి అక్కడ ఇంకొక 1 అవర్ డిలే అయిందండి. హార్డ్లీ 5-6 అవర్స్ బయటకు వచ్చేసాను నేను. బ్రహ్మోత్సవాల టైంలో కిక్కిరిసిగా జనంతో, ఇసుక వేస్తే నేల మీద రాలదు అన్నంత జనంతో అంత త్వరగా ఎలాగవుతుంది? అంత సిస్టమేటిక్గా ఎలా ఉంటుంది? మరోవైపు వసతి గదులు కూడా రీసెంట్గా బ్రహ్మోత్సవాల టైంలో పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వసతి PAC 5 అనేది వసతి గృహం లాంచ్ చేశారు. సుమారుగా 2,500 మందికి అది వసతి కల్పిస్తుంది. ఏ లెక్క? ఇప్పుడు ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో హార్డ్లీ 2-3 లేదా మ్యాక్సిమం 5 అనే లెక్కతోనే చెప్పిన లెక్క. కానీ అలా కాని సందర్భంలో కొన్నిసార్లు 2-3 కుటుంబాలు కలిసి వెళ్ళినప్పుడు రూమ్ దొరకకపోతే ఒకే రూమ్ ఆ ఒక రూమ్లో అడ్జస్ట్ అయిపోతారు. సో అలాంటప్పుడు ఆ రూమ్లో 8 మంది కూడా ఉండొచ్చు, 10 మంది కూడా పడుకోవచ్చు. సో బయటికి చెప్పేది 2,500 మంది కంటే సుమారుగా ఒక 3,000 మందికి ఒక వసతి గృహం ఏర్పడేది. పరోక్షంగా దాని సెల్లార్లోనూ ఎక్కడొక్కడ అడ్జస్ట్ అయిపోయి, మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళి చూస్తే ఫుట్పాత్ల మీద వాటిలో కూడా ఒక పరదా పరిచేసి అలా పడుకుంటూ అడ్జస్ట్ అయిపోతుంటారు రూములు దొరకని వాళ్ళు. పెద్ద షెడ్ లాంటి వేస్తారు, ఆ షెడ్లో కూడా అక్కడ దుప్పటి పరిచేసి పడుకుంటారు. లాకర్ సిస్టమ్ పెట్టారు రూములు దొరకని వాళ్ళకి. ఆ లాకర్లో లగేజ్ పడేసి నిశ్చింతగా పడుకోవచ్చు అని. ఎక్కడికక్కడ ట్యాపులు, ఎక్కడికక్కడ వాష్రూమ్లు, మరుగుదొడ్లు అన్నీ ఏ టు జెడ్. మీరు అడుగడుగున తిరుపతిలో ఉండే హాస్పిటాలిటీ, తిరుపతిలో ఉండే సౌకర్యం నాకు తెలిసి ప్రపంచంలో ఇంకే దేవాలయంలో కూడా ఉండదేమో. అంత అత్యధిక ఆదాయం కలిగిన దేవస్థానం, రాబడి వచ్చే దేవస్థానం, అత్యధిక భక్తుల తాకిడి కూడా విపరీతంగా ఉండే దేవస్థానం ఏదైందంటే ప్రపంచం మొత్తం మీద టీటీడీ మాత్రమే. సాధారణ రోజుల్లో, అంటే రద్దీ కాని రోజుల్లోనూ ఏంటి, రెగ్యులర్గా స్కూల్స్ ఎగ్జామ్స్ ఉంటున్న రోజుల్లో కూడా యావరేజ్గా 60,000 నుంచి 70,000 మంది భక్తులు వస్తారు. దట్ ఈజ్ తిరుమల. దాని ప్రాశస్త్యం, ఆ వైభవం నభూతో న భవిష్యత్. సో అట్లాంటి తిరుమలకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేశారు PAC 5 అని, ఏదో ఒక 2,500 మంది వసతికి ఏర్పాటయ్యేలాగా చేశారు. అది వేస్తే సరిపోతుందా? దానికి ప్రపోర్షనేట్గా వాటి సపరేట్గా ఎక్కడికక్కడ వాటర్ డబ్బు పెట్టాలి. అది కాకుండా అక్కడికి వచ్చి దిగే వాళ్ళు తిరుమల ఎలాగని తలనీలాలు ఇస్తారు, అంటే కళ్యాణ కట్ట పెట్టాలి. దాంట్లోనే ఇప్పుడు ఒకప్పుడు ఒకే దగ్గర ఉండేది కళ్యాణ కట్ట, ఇప్పుడు నా చిన్నప్పుడు బాగా. ఇప్పుడు ఏం చేశారు, ఎక్కడికక్కడ కళ్యాణ కట్టలు అరేంజ్ చేసేస్తున్నారు. పెద్ద పెద్ద ఇప్పుడు దాన్ని రామ్ బగీచా, కావేరి, నర్మదా, లేదంటే నారాయణ, ఇవి రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఎక్కడెక్కడ సెల్లార్లో ఒక కళ్యాణ కట్ట పెట్టేసి తలనీలాలు ఇచ్చేసేలాగా అడ్జస్ట్ చేసేసారు. ఏదైతే ఎన్టీఆర్ గారు
ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అయినప్పుడు కొన్ని రకాల మాడిఫికేషన్ తీసుకొచ్చారు, అవి ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఒక శాసనంలా చేసేసారు. ఓకే. దాన్ని మరలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 94-95 టైంలో వచ్చినప్పుడు ఆయన మరికొన్ని మాడిఫికేషన్స్ చేశాడు. ఈజీ, సులభతరం చేసేసారు. దర్శనం కూడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో కూడా ఎక్కడెక్కడ ప్రసాదాలు ఇవ్వడం, మజ్జిగలు ఇవ్వడం, టీ కాఫీలు ఇవ్వడం, ప్రతిదీ కూడా ఇంకెంత సౌలభ్యం చూడండి. అందుకే ఒక్కొక్కసారి దర్శనానికి సమ్మర్ హాలిడేస్లో గట్రా పెళ్ళిళ్ళ సీజన్లో దర్శనానికి 16 గంటలు పట్టింది, 18 గంటలు పట్టింది. ఏమో 18 గంటల లోపల క్యూ లైన్ నుండిపోతే ఎలా అంటే ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడికక్కడ వాష్రూమ్స్, ఎక్కడికక్కడ వాటరు, ఎక్కడికక్కడ స్వామివారి ప్రసాదం, ఉప్మానో సాంబార్ అన్నమో పెరుగన్నమో ప్రసాదం ఏదో ఒకటి, టీ కాఫీలు, చిన్నపిల్లలకి పాలు, వేడి నీరు అన్నీ అండి, A to Z అండి. సో అంత బాగా అరేంజ్ చేస్తున్నారు. మేబీ ఆ టీటీడీ ఈఓతో పాటు చైర్మన్ గారు చొరవ కూడా ఉండాలి. ఇప్పుడు ఎవరు, నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు. సో ఎంతమంది చేస్తేనే స్వామివారి యొక్క దర్శనం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి అక్కడికి వస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా దర్శనం అవుతుంది. అమ్మాయి మా స్వామి దర్శనం బాగా అయింది అంటారు. ఆ ఫీల్తో బయటికి రావాలి కదా. భక్తులకు కూడా ఈసారి ఇది నిజంగా చాలా బంపర్ ఆఫరే కదా. అంటే ఇకపై జిఎస్టీ ఎప్పుడైతే ఇట్లా తగ్గి చేస్తున్నారో వాళ్ళు ఏం డిసైడ్ అవుతున్నారంటే భక్తుల మీద భారం పడకుండా ఇంకాస్త రూములు పెంచి ఇమీడియట్గా రూములు ఇచ్చేసే సిస్టమ్ కూడా త్వరగా అయిపోవడం. ముందు డిపాజిట్ కట్టండి, మీరు ఒక రోజు తర్వాత రోజు మీకు అమౌంట్ పడుతుంది, ఇట్లా ఎక్కువ జిఎస్టీతో పాటు కట్టించుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆ కట్టించుకోవడం తగ్గుతుంది కదా. ఇప్పుడు 300 రూమ్కి ఆడు మినిమం 600 కట్టమంటున్నాడు. ఎందుకు 300? అందులో మళ్ళీ జిఎస్టీ ఉంది కాబట్టి 300కి 300, 600 ముందుగానే తీసుకుంటున్నాడు. సో ఈ జిఎస్టీ లావాదేవీలు ఇవన్నీ కూడా తగ్గిస్తే ట్రాన్సాక్షన్ కూడా సులభతరం అవుతాయి. ఏదైతే డిపాజిట్ కట్టిన తర్వాత మళ్ళీ భక్తుల ఖాతాలో తిరిగి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కూడా ఇమీడియట్గా నెక్స్ట్ డేకి అయిపోతాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలాగుంది, కనీసం ఆ డిపాజిట్ తిరిగి రావాలంటే 3-4 రోజుల్లో మళ్ళీ మన అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు ఈ జిఎస్టీతో పాటు అవి కూడా మాడిఫికేషన్ చేశారనుకోండి, ఇమీడియట్గా వాడు రూమ్ ఖాళీ చేసిన ఈవినింగ్ కల్లా నీకు అమౌంట్ వచ్చేసేలాగా సిస్టమ్ పెడుతున్నారు. సో అన్ని రకాలుగా ప్రభుత్వం చొరవ చూసుకోవాలి. అందుకే అంటాను, ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పవర్ఫుల్గా, జెన్యున్గా, స్ట్రిక్ట్గా వర్క్ చేస్తే వాళ్ళు రాజకీయ నాయకులు, మంత్రులు వాళ్ళు ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటుందా, సరే ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు గైడ్ చేస్తే చాలు, వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. వాళ్ళే లా అండ్ ఆర్డర్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ పర్ఫెక్ట్ చేసుకెళ్ళిపోతారు. సో అనిల్ సింఘాల్ని మరలా ఆయన గతంలో చేసిన సేవలను మెచ్చి ప్రభుత్వం మరలా ఆయన తీసుకొచ్చి పెట్టింది టీటీడీ ఈఓగా. సో ప్రస్తుతానికైతే రిమార్క్స్ ఏం లేవు. ఇంత బ్రహ్మోత్సవాల టైంలో కూడా చాలా బాగా జరిపించారనే గుడ్విల్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇంకా మనం గత 5 ఏళ్ళు ఏదైతే ప్రభుత్వం భ్రష్టు పట్టించి కంపు చేసేసిందో టీటీడీ అంటే దాన్ని మెల్లమెల్లగా సాఫ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.